ఈనాడు గ్రూప్ సంస్థల చెరుకూరి రామోజీరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. 3 రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు చేసి వైద్యులు స్టెంట్ వేశారు. ఆ తర్వాత పరిస్థితి కాస్త క్రిటికల్ అయింది. 2 రోజులుగా తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఈరోజు తెల్లవారుజామున 4:50 ఆయన కన్నుమూశారు. రామోజీ ఫిలిం స్టూడియోలోని నివాసానికి పార్థివ దేహంతో తరలించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపూరపాడులో ఆయన జన్మించారు. 2016లో రామోజీరావుకి భారత రెండో అత్యున్నత పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. ఈటీవీ అధినేతగా, పత్రికా సంపాదకులుగా, ప్రచురణకర్తగా, సినీ నిర్మాతగా, వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు రామోజీరావు. గుడిబాటలోనే పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ చదివారు రామోజీరావు. రామోజీ గ్రూప్లో ఈనాడు మీడియా, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిలిం సిటీ, కళాంజలి, బిస్రా షోరూమ్స్ వంటి సంస్థలు ఉన్నాయి. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు రామోజీ. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ స్థాపించిన రామోజీరావు వ్యాపారంలో కూడా ముందుకెళ్లారు. 74 ఆగస్టు 10న విశాఖ వేదికగా ఈనాడు పత్రికను ప్రారంభించారు. ఈటీవీ పేరుతో 8 భాషల్లో ఛానల్స్ తీసుకొచ్చారు రామోజీరావు. ఉషా కిరణ్ మూవీస్ కింద 20 వరకు సినిమాలు నిర్మించారు ఆయన. రామోజీరావు అస్తమయం మీద చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగు వెలుగు, ఆయన మృతి తీరని లోటని అన్నారు. రామోజీరావు మృతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిందన్నారు చంద్రబాబు. అక్షర యోధుడిగా రామోజీరావు ఎనలేని సేవలు అందించారని, ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నటువంటి చంద్రబాబు మధ్యాహ్నం ఫిలిం సిటీకి వెళ్లారన్నారు. రామోజీరావు మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. రామోజీరావు మరణం తెలుగు పత్రికా రంగానికి, మీడియా, వ్యాపార రంగాలకి తీరని రోటన్నారు. అక్షర వీరుడు రామోజీరావు ఆత్మకు శాంతి కోరారు. ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రామోజీరావు మృతికి కేసీఆర్ సంతాపం తెలిపారు. వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా రామోజీరావు ఎనలేని సేవలు అందించారని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ రామోజీరావు కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు మృతి పట్ల చిరంజీవి సంతాపం తెలిపారు. ఎవరికి తల వంచని మేరు పర్వతం దివికేగిందన్నారు. ఓం శాతి అంటూ చిరంజీవి సంతాపం తెలిపారు. రామోజీరావు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ అన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రామోజీరావు జీవితం అందరికీ ఆదర్శం అన్నారు కేశినేని చిన్ని. వ్యక్తిగతంగా ఆప్తమిత్రుడిని కోల్పోయానన్నారు జయప్రకాష్ నారాయణ. రామోజీరావు మరణం మీద ప్రధాని మోడీ సంతాపాన్ని తెలిపారు. రామోజీ మరణం బాధాకరం అన్నారు మోడీ. భారత మీడియాలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన విజనరీ అన్నారు. జర్నలిజానికి, సినిమాలకి రామోజీ అద్భుత సేవలు అందించారన్నారు. మీడియాలోనూ, వినోద రంగంలోనూ సృజనాత్మకతకి పెద్దపీట వేశారన్నారు. భారత అభివృద్ధి కోసం రామోజీ పరితపించారని, ఆయన పలుమార్లు కలుసుకునే సందర్భం వచ్చిందన్నారు. రామోజీ కుటుంబ సభ్యులకి, మిత్రులకి, అభిమానులకి సంతాపం తెలిపారు.